హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ మలై కాజా స్వీట్ ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా బాయిల్ అవ్వాలి. ఎలా అంటే కన్సిస్టెన్సీ అనేది మనకి కోవా టైప్ రావాలి. చాలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ చిన్నగా కోవాలా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు కూడా 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇక్కడ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేసుకోలేదు. మిల్క్ అనేది థిక్నెస్ అనేది మనకి బాగా రావాలి, కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ 100 గ్రామ్స్ రాకోవా తీసుకున్నాను, అది మిల్క్లో యాడ్ చేసుకున్నాను. ఈ కోవాలో బాగా కలుపుకున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి థిక్నెస్ వచ్చే వరకు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి నేను ప్లేట్లో తీసుకున్నాను కోవాని. తీసుకున్న తర్వాత అలాగే ఒక 50 గ్రామ్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. మైదా పిండిని యాడ్ చేసుకొని ఒక ½ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ మిక్స్ చేసుకొని ఆ ముద్దని ఒక 30 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక మనం ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ఈ షేప్లో చేసుకుని మనం నెక్స్ట్ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఎలా ఉండాలంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎలా రావాలి అంటే డీప్ ఫ్రైలా చేసుకోవాలి. మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత అవి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా, పాకంని కొంచెం హీట్ చేసుకుని బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మన మలై కాజాకి ఆ షుగర్ అనేది బాగా పట్టే వరకు ఒక 2-3 అవర్స్ అలానే ఉంచాలి. నెక్స్ట్ మనకి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా